ఇప్పుడు అన్సైజ్డ్ నెంబర్స్. ఓకే, అన్సైజ్డ్ నెంబర్స్ ఏముంటాయి? సో ఇది అన్సైజ్డ్ నెంబర్స్. సో బేస్ ఫార్మాట్ అని ఉండదు. ఓకే, బేస్ ఫార్మాట్ ఏ నెంబర్ స్పెసిఫికేషన్ ఉండదు, లెంత్ అనేది ఉండదు. ఓకే, చూద్దాం. 32 బిట్. ఓకే, ఒక మినిమం 32 బిట్ ఇచ్చాడు ఇక్కడ వాడింది అది. ఓకే, వాడి డిజైన్ చేసిన కంపైలర్ ఈ బిట్ వరకు సపోర్ట్ చేస్తుంది. ఓకే, 32 బిట్. అందుకనే మనం చేస్తే ఎంతవరకు వస్తుంది, ఏమైనా చేస్తే వెళ్ళిపోతూ ఉంటుంది. 0 చూపిస్తూ ఉంటుంది మేడం ప్రతిసారి. ఓకే, చేద్దాం కంట్రోల్ సి. ఈ ప్రోగ్రామ్ చేద్దాం ఒకసారి, చూద్దాం ఒకసారి వస్తుందా. కంట్రోల్ సి, కంట్రోల్ ఓకే, రన్ చేద్దాం. ఇది చేద్దాం. అప్పుడు మనకి డిఫరెన్స్ చేస్తుంది 32 బిట్కి. ఓకే, 0.1 బిట్ 0 వచ్చి 0.11, నో ప్రాబ్లం. రన్ చేస్తా సిమ్యులేషన్, చూడండి ఒకసారి. చూడండి ఒక వచ్చిన చూసారా, 1 2 అన్సైజ్ నెంబర్స్. ఓకే, 2 4 3 4 5 6. ఓకే, ఇది ఎంత తెలియదు, ఎంత ఇచ్చా అంత వచ్చేసింది. ఓకే, I2 I1 దాని యొక్క బైనరీ రిప్రజెంటేషన్ ఇంత ఉంది. ఓకే, సో ఇది 0 31. ఇప్పుడు అర్థమైంది మీకు 32 బిట్ నెంబర్. ఓకే, అలా చూపిస్తుంది మనకి. ఓకే, ఇవన్నీ సపోర్టింగ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 0 పెడతాను, మనకు చూపించింది బైనరీ రిప్రజెంటేషన్. ఓకే, 0 0 అన్ని 0నే. 0 0 0 0 0. డిస్ప్లే అంటే న్యూ లైన్కి వెళ్తుంది, రైట్ అంటే న్యూ లైన్కి వెళ్తుంది కాబట్టి స్లాష్ అని పెట్టాను. డిస్ప్లే అంటే న్యూ లైన్కి వెళ్తుంది, రైట్కి వెళ్తుంది కాబట్టి స్లాష్ అని పెట్టాను. డిస్ప్లేకి వెళ్ళదు, రైట్కి వెళ్తుంది, అందుకే నేనే పెట్టాను. ఓకే, డిస్ప్లేకి వెళ్తుంది, రైట్కి వెళ్ళదు. ఓకే, మరి రన్ చేస్తాను సిమ్యులేషన్, చూడండి ఒకసారి. చూడండి, చూసారా, 2 3 4 5 6. డెసిమల్లో ఉన్న వాల్యూని బైనరీగా మార్చుకోండి. 195 దాని బైనరీ, 17కి బైనరీ. ఓకే, ఇంతే దీనిలో. ఓకే, అన్సైజ్ నెంబర్స్. ఓకే.